యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది, దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనాలు చదివినప్పుడు అక్కడ మరి 4 జీవులైనటువంటి వారు, 24 పెద్దలైనటువంటి వారు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సింహాసనాసీనుడైనటువంటి వాడు స్తుతించబడునుగాక అని ప్రభువును కొనియాడుతూ ఉన్నారు. అనగా దేవుడు పరిశుద్ధుడు, అందుకని మనం పరిశుద్ధులుగా ఉండాలి. రెండవదిగా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, దేవుని వాక్యము సెలవిస్తుంది. బైబిల్ గ్రంథాన్ని ఇలా పట్టుకున్నప్పుడు ఏ భాషలో మనం చదివినా కూడా, ఏ భాషలో చదివినా ఇట్స్ హోలీ బైబుల్ అని ఉంటుంది. హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన వాక్యము కూడా పరిశుద్ధమైనదే. దేవుని వాక్యం ఎందుకండి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవుని వాక్యం కూడా ఎలా పరిశుద్ధం అంటే సింపుల్ ట్రూత్. వాక్యము 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 ఆయనే గనుక. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దెను, వాక్యము దేవుడే ఉండెను. గనుక ఆ వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడే దేవుని వాక్యం, వాక్యమే దేవుడు గనుక బైబిల్కి మనము విలువ ఇవ్వాలి, ఎందుకంటే వాక్యం దేవుడు గనుక. నంబర్ 1 దేవుడు పరిశుద్ధుడు, రెండవదిగా దేవుని వాక్యము పరిశుద్ధమైనది, మూడవదిగా ఆయన ఆత్మ పరిశుద్ధమైనది. హోలీ స్పిరిట్, హోలీ గాడ్ నంబర్ 1, నంబర్ 2 హోలీ బైబిల్, నంబర్ 3 హోలీ గోస్ట్. హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్, ఆయన ఆత్మ పరిశుద్ధమైనది. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మను దుఃఖపరచకూడే, దేవుని ఆత్మను దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్, క్వించ్ నాట్ ద స్పిరిట్, డూ నాట్ రెసిస్ట్ ద హోలీ స్పిరిట్. వై? బికాస్ ద హోలీ స్పిరిట్ గాడ్, not like a human spirit or someone else. Holy Spirit, God always is so soft, so sensitive. He's very sensitive. ఆయన మెల్లని స్వరం ద్వారా మాట్లాడతాడు. Remember, in order to hear the voice of the Holy Ghost, our spirit also has to be సెన్సిటివ్. సున్నితమైనటువంటి ఆత్మ మనలో ఉంటే ఆయన సున్నితంగా మాట్లాడతాడు. పాత నిబంధన కాలంలో గంభీరముగా రకరకాలుగా తీరులుగా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినాన మన అంతరంగంలో అలాగని స్వరం వినిపించదా, స్వరం ద్వారా మాట్లాడతాడండి, నేను కాదని అంటం లేదు. స్వరం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా అఫ్కోర్స్ ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. వాక్యం చదువుతుంటే, ఈవేళ నేను చదువుతుంటే ప్రభు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. అఫ్కోర్స్ ఇట్స్ ఫర్ ఎవర్. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన మాటలు ఎన్నటికీ తప్పిపోవు. అయితే అంతరంగ స్వరాన్ని మనం వినాలి. అంతరంగ స్వరం ద్వారా ఆయన మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ, ఆమేన్. దేవుడు పరిశుద్ధుడు. రెండవదిగా వాక్యం పరిశుద్ధమైనది. మూడవదిగా ఆత్మ పరిశుద్ధమైనది. ఈ మూడు పరిశుద్ధం కాబట్టి ఈ దినాన సంఘాన్ని దేవుడు కోరుతున్నాడు. నాలుగవదిగా సంఘము పరిశుద్ధంగా ఉండాలని. నాలుగవదిగా దేవుడు సంఘాన్ని పరిశుద్ధంగా ఉండాలని ఎందుకు కోరుతున్నాడు తెలుసా?
ఈ సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని తెలుసా? పరలోకాన్ని తీసుకెళ్ళాలని. కారణం, పరలోకము కూడా పరిశుద్ధమైనదే. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను ప్రభు నమ్మినటువంటి ప్రారంభ దినాల్లో అదే మొట్టమొదటిసారి బైబిల్ కాలేజ్ జాయిన్ అవ్వటానికి హైదరాబాద్ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నేను నా స్నేహితులతో కలిసి ఆ చార్మినార్ ప్రాంతం చూద్దామని సరదాగా వెళ్ళాం. వెళ్ళినప్పుడు మరి ఆ న్యూ సిటీ చాలా బాగుంది. సికింద్రాబాద్ ప్రాంతం అంతా చాలా బాగుంది. ఓల్డ్ సిటీకి వెళ్తే అఫ్కోర్స్ ఆయా స్థలాలు చాలా బాగున్నాయి. అయితే చార్మినార్ ప్రాంతం వెళ్తే రోడ్డుగా కనిపించట్లేదండి. ఆ రోడ్డు అంతా ఎలా ఉందంటే కిల్లీలు బాగా నమిలి 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 ఉమ్మేసింటే ఎర్ర పెయింట్ వేసినట్టుగా ఉంది ఆ రోడ్లన్నీ. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని అనుకునేవాను. ఏమనుకునేవానంటే, నాకు కలిగిన విషయం చెప్తున్నాను. ప్రభువా, నువ్వు కృపామయుడు కదా, దయామయుడు కదా, ప్రేమామయుడు కదా, ఈ ప్రజలు ఎవ్వరు నరకానికి వెళ్లకుండా మారు మనసు ఉన్నా లేకున్నా ఏదో విధంగా కనికరించి ప్రభువా వారికి పరలోకం ఇస్తే ఎంత బాగుంటుందయ్యా అని నేను అనుకున్నాను. చాలాసార్లు ఆ విధంగా తలంచాను. ఒకవేళ ఎవరి బలహీనత వారికి ఉంటే ఉంది ప్రభువా, నువ్వు కనికరం కలిగిన తండ్రి కదా, ఏదో విధంగా పరలోకం ఇస్తే ఎంత బాగుంటుంది ప్రభువా అని అంటే, నిజంగా దేవుడు నా కళ్ళు తెరిపించడానికి చార్మినార్ తీసుకెళ్ళాడు అనుకుంటాను. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ కిల్లీలు నమిలి 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 ఆ రోడ్డు మీద ఉమ్మేస్తే ఆ యొక్క రోడ్డంతా కంపు కంపు వాసన ఎర్రెర్రగా పెయింట్ వేసినట్టుగా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఈ కిల్లీలు తినేవారిని, సిగరెట్లు కాల్చేవారిని, త్రాగుబోతులైనటువంటి వారిని, భయంకరమైన దుర్వ్యసనాలు ఉన్నటువంటి వారికి అదే విధంగా పరలోకాన్ని ఇస్తే పరలోకము కూడా ఆ ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా చేస్తారు. అందుకని దేవుడు ఏం చేశాడు, ఇక్కడే మారు మనసు అనేది పెట్టాడు. ఇక్కడ మారు మనసు పొంది పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే పరలోకం చాలా శుభ్రంగా ఉంటుంది. పరలోకములో ఉన్నటువంటిది ఆ యొక్క ఫ్లోర్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రేమటువంటి వాళ్ళారా, ఏదో గ్రానైట్తో కానీ లేకపోతే మార్బుల్స్తో కానీ మరొకటి కాదు, ఆ వీధులంతా బంగారం చేత ఉంటుందంట. దేవుని వాక్యంలో రాయబడింది. ప్రకటన గ్రంథంలో చదివితే బంగారు వీధులు ఉంటాయి ఇక్కడ. ఆ బంగారు వీధుల్లో నీవు నేను పాదాలు పెట్టాలంటే ఎవరికి సాధ్యమంటే పరిశుద్ధులైనటువంటి వారికి మాత్రమే. అపరిశుద్ధులుగా, అనీతిమంతులుగా, భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసై మారు మనసు లేకుండా చనిపోతే అలాంటి వారికి పరలోకం అనేది లేదు. పేరేమో చాలా బాగా పెట్టుకుంటారు. పాస్టర్లు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, తప్పని పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఈడేమో తాగి 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 ఏంటి కొబ్బరి బొండాలు కాదు, కూల్ డ్రింకులు కాదు, సారా లిక్కర్ తాగి తాగి చచ్చిపోతే ఆ సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత సోన్సో పర్సన్ ప్రభునందు నిద్రించాడండి, ప్రభునందు నిద్రించాడు, ప్రభువా ఈ ఆత్మకు శాంతి కోరునుగాక. ఈయన రికమెండ్ చేయడం అన్నమాట. ఈ ఆత్మకు శాంతి అంటే నువ్వు ఎంత గీ పెట్టుకున్న ఆత్మకు శాంతి వస్తుందా? ఈడేమో సారా దాగి చచ్చిపోయాడు, నీవేమో ప్రభునందు నిద్రించాడు నువ్వు అంటున్నావు. ఇది ఎలా సాధ్యం చెప్పండి? ఈ రెండింటికి పొత్తు కుదురుతుందా? ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ విధంగా ప్రార్థన చేయకపోతే ఈయనకు వచ్చే కానుక రాదు కదా పాపం. మరి అందుకని ఇలాంటి కాంప్రమైజింగ్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. ఏమని చెప్పాలి? ఒకవేళ నాలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే నేను ఒకటే చెప్తాను, ప్రేమటువంటి వాళ్ళారా, ఈయన జీవిత కాలంలో మారు మనసు లేకుండా చనిపోయాడు, చివరి క్షణాల్లో కూడా తాగుబోతుగా చనిపోయాడు కనుక నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కనుక మీరేం చేయాలి? ఈయన జీవితాన్ని చూసి ఇంకా మీలో ఎవరైనా తాగుబోతులు ఉంటే మీరు మారు మనసు పొందండి, పరలోకం వెళ్ళాలంటే అని నేను చెబుతాను ప్రేమటువంటి వాళ్ళారా. అలాగని చెప్పేసి నేనేమో గొప్పని కాదు, నాలుగుగా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రసంగించే సేవకులు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే దేవుని సేవకులుగా కాంప్రమైజ్ అయ్యి రాజీ పడే ప్రసంగాలు చేస్తూ ఉంటే వారిని నువ్వు పరలోకానికి తీసుకెళ్ళలేవు, కానీ వారి నరకానికి పంపించిన వ్యక్తి అవుతావు. దేవుని సేవకులారా,
దైవజనులారా, దేవుడు నిన్ను పిలిచినది ప్రజలను నరకానికి నడిపించడానికి కాదు సుమా, వారిని పరలోకం చేర్చటానికి. అందుకే దైవజనటువంటి రెన్హార్డ్ బాంకే గారు అంటారు, పరలోకము ప్రజల చేత నింపబడాలి, నరకము ఖాళీ చేయబడాలని చెప్పేసి అంటాడు. దేవుడు నిన్ను రక్షించినది, సేవకు పిలిచినది, తన విలువైన సేవ, అమూల్యమైన సేవ, అమూల్యమైన దర్శనము నీకు నాకు ఇచ్చినది. దేవుడు మనల్ని పోషించినది ఎందుకంటే ప్రజలను ఏ విధము చేతనైనా పరలోకానికి తీసుకెళ్ళటానికి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఒక విషయం చెప్పనండి, ఇక్కడ దేవుడు పాపితో, జాగ్రత్తగా ఆలకించాలి, మాట అర్థం చేసుకోవాలి, పాపితో రాజీ అవుతున్నాడు. ఏ విధంగా తెలుసా? యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పాపులతోనూ సుంకలతో కలిసి ఆయన భోజనం చేశాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యాడు. ఎందుకో తెలుసా? ఆయన ఎద్దుకు నడిపించడానికి. దేవుడు ఒక పాపితో, ఒక త్రాగుబోతుతో, ఒక వ్యభిచారితో, సుంకపు గుత్తదారులతో ఆయన కాంప్రమైజ్ అయి కూర్చుంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? వారిని పరలోకాన్ని తీసుకెళ్ళటానికి. దేవుడు ఒక పాపితో ఎంత రాజీ అవుతున్నాడో పాపమును అంత ద్వేషిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. ఈ మాట అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ప్రియమైనటువంటి వారలారా, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హోలీ అండ్ సాంటిఫికేషన్ లైఫ్. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని దేవుడు ఇక్కడ కోరుతున్నాడు. అందుకే పేతురు రాసిన పత్రికలు రాయబడింది, దేవుడు మనల్ని అంట పరిశుద్ధులుగాను, రాజులైన యాజ సమూహముగాను, దేవుని సొత్తైన ప్రజగా దేవుడు మనల్ని చేశాడు. 5 విషయాలు నేను మీకు చెప్పాను, మర్చిపోకూడదు. అర్థమైందా? దేవుడు ఎందుకు సంఘాన్ని పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు? కారణం ఏంటంటే, నంబర్ 1, దేవుడు పరిశుద్ధుడు. నంబర్ 2, దేవుని వాక్యము పరిశుద్ధమైనది. నంబర్ 3, ఆయన ఆత్మ పరిశుద్ధమైనది. ఆమేన్, హల్లెలూయా. గనుక దేవుడు సంఘాన్ని పరిశుద్ధంగా పిలుస్తున్నాడు. కారణం ఏంటంటే, నంబర్ 5, పరలోకం పరిశుద్ధమైనది కనుక. ఆమేన్, హల్లెలూయా. ఈజ్ దేర్ ఎనీ కన్ఫ్యూజన్? అయ్యో, ఏదైనా మరి కన్ఫ్యూజన్ ఉందా? మరొకసారి చెప్తున్నాను. దేవుడు మొట్టమొదటిగా సంఘాన్ని ఎందుకు పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు? రెండవది, ఆయన పరిశుద్ధుడు కనుక. నంబర్ 1, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన వాక్యం పరిశుద్ధమైనది కనుక, ఆయన ఆత్మ పరిశుద్ధమైనది కనుక సంఘాన్ని పరిశుద్ధంగా పిలుస్తాం. కారణం ఏంటంటే, పరలోకము పరిశుద్ధమైనది, పరలోకం పవిత్రమైనది. ఎంతకాలం ఈ లోకంలో మనం జీవించినా కూడా వీ హ్యావ్ టు వెకేట్ దిస్ వరల్డ్ వెదర్ వీ మే విల్లింగ్ ఆర్ నాట్. ఒకవేళ యేసయ్య దినాన్ని వచ్చాడు అనుకోండి, ఆ భౌతిక మరణము లేనే లేదు. చాలామందికి ఆశ కదా. ఎవరు ఇష్టపడతారండి చనిపోవటానికి? ఎవరు ఇష్టపడరు? ఎవరు ఇష్టపడరు చనిపోవటానికి. అసలు భౌతిక మరణమే వద్దంటారు. యేసయ్య వస్తే మేలంటారు. మంచిదే నీ ఆశ. మరి యేసయ్య వచ్చేలాగా జీవిస్తున్నామా? ఒకవేళ నువ్వు మారు మనసు పొందుంటే భౌతిక మరణం వచ్చినా పరలోకం వెళ్ళటానికి గ్యారెంటీ ఉంది. కానీ జీవితాలు మార్పు లేకుండా ఉంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి అనుకో అసలుకే ప్రమాదకరమైన సంగతి. అందుకే నిన్నటి రోజు నేను కీర్తనల గ్రంథంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను, ఏంటంటే సకల జనములకు ఈ సువార్త ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. మరి ఇవాళ నుంచి పని కట్టుకొని ఏదో విధంగా సువార్త చెప్పండి. కాపరులైనటువంటి వారు
ఏంటి? బోధకులైనటువంటి వారు, అపోస్తులైనటువంటి వారు, సువార్థకులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, వీరు మాత్రమే, ఎవరైతే ఫుల్ టైం మినిస్టర్స్ ఉన్నారో వారు మాత్రమే సువార్త చెప్పాలి, ఇది నా బాధ్యత కాదని అనుకోకండి. నువ్వు ఏ ఉద్యోగమైనా చెయ్యి, ఏ వ్యాపారమైనా కలిగి ఉండు, నీవేదైనా సరే నీకేం మెయిన్ ఉండాలంటే ఏ విధము చేతనైనా సువార్త చెప్పాలి. అపోస్తలుడు పౌలు అందుకే కదండి అంటాడు, ఏమంటాడు చెప్పండి? అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటున్నాడు. నా జీవితంలో ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి నా భౌతిక వయస్సు కంటే నా ఆత్మీయ వయస్సే ఎక్కువ. నా ఆత్మీయ వయసు ఎంత తెలుసా? 38 years, 38 సంవత్సరాలు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రారంభంలో నేను చాలా కష్టపడ్డానండి. దేనికి తెలుసా? వాక్యం ప్రకటించాలంటే కష్టం, ప్రసంగాలు తయారు చేసుకోవాలంటే కష్టం. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను. ఒక తెలుగు బైబుల్, ఒక ఇంగ్లీష్ బైబుల్, ఒక కంకార్డెన్స్, ఒక డిక్షనరీ, అన్నీ నా బట్టల కంటే నా బుక్స్ ఎక్కువ ఉండేది. అలా మోసేవాడిని. ఈ దినాన దేవుని కృపను బట్టి 66 పుస్తకాలు, ఎక్కడ ఏ వచనం చదివినా కూడా దానికి లింక్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే 66 బుక్స్ బైబిల్లో మాత్రమే కాదు, ఇక్కడ దేవుడు ఉంచాడు, నా హృదయంలో ఉంచాడు దేవుడు. ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద బైబిల్, బైబిల్లో ఏ అంశమైనా సరే నేను ధ్యానించడం ప్రారంభిస్తే అంతే. బైబిల్ పెట్టుకుంటాను, నోట్స్ పెట్టుకుంటాను, ఈ విధంగా నోట్బుక్ పెట్టుకుంటాను, పెన్ను తీసుకుంటాను, మోకరిస్తాను, దేవుని సన్నిధిలో వ్రాసుకోవడం ప్రారంభిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెబుతూ ఉంటాడు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నా హృదయంలో దేవుడు వాక్యాన్ని ఉంచాడు కనుక. ఏ విధంగా వాక్యాన్ని ఉంచాడు? చదివాను, చదువుతున్నాను, చదవబోతున్నాను మాత్రమే కాదు, ధ్యానిస్తున్నాను. ఎవ్రీ డే ధ్యానించడం అనేది జరుగుతుంది. ప్రయాణాల్లో కొన్నిసార్లు చూడండి, లైట్ ఉండదు, చదవటానికి బైబిల్ కనిపించదు. కానీ ఏం చేస్తాం? అఫ్కోర్స్ సెల్ ఫోన్లో ఇప్పుడు చదవచ్చు, కానీ కొన్నిసార్లు ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క వచనం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం అనేది జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విషయాలు మనం మర్చిపోకూడదు. కనుక ఒక విషయాన్ని చెప్తున్నాను, దేవుడు పాపిని ఎంత ప్రేమిస్తున్నాడో పాపాన్ని అంత ద్వేషిస్తున్నాడు. ద లార్డ్ గాడ్, హి డజంట్ వాంట్ టు compromise with sin as he is compromising with the sinner. He doesn't want to love the sin as he loves the sinner. Amen, hallelujah. పరిశుద్ధులను రెండవ సత్యం ఏంటంటే, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటి టైటిల్ పరిశుద్ధులు, రెండవ టైటిల్ విశ్వాసులు. ఇలాంటి టైటిల్స్ ఎవరికైనా ఇచ్చాడా దేవుడు బైబిల్లో? పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎవరికైనా ఇచ్చాడా? ఇచ్చాడు. చెప్తున్నాను, మీరు ఒకసారి ఆలకించండి. ఇచ్చాడు. అబ్రహామును చూచాడు, నా స్నేహితుడు అన్నాడు. దావీదును చూచాడు, టైటిల్ నా హృదయానుసారుడు అన్నాడు. ఆమేన్. గిద్యోను చూచాడు, మహాపరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అన్నాడు. యోబును చూచాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద ఇటువంటి యథార్థవంతుడు లేడు అని చెప్పాడు. యోబును చూచి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో చూసినట్లయితే మరి పౌలుకు ఒక అర్థం ఇవ్వబడింది, చిన్నవాడు అని, పసిబిడ్డ లాంటి మనసు కలిగినటువంటి వాడు. తిమోతికి గురించి వ్రాయబడింది. తిమోతి ఈకొనియలోను లుస్త్రలోను సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు చాలా గొప్పది అని మరి ఎక్లీసియాస్టిస్లో రాయబడింది. సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరని ఎక్లీసియాస్టిస్. తెలుగులో
ప్రసంగి గ్రంథంలో రాయబడింది. ప్రసంగి గ్రంథంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఒక్కొక్కరికి ఈ విధంగా టైటిల్స్ ఇస్తూ వచ్చాడు. వారి జీవితాలను చూసి, వారి బ్రతుకులను చూసి టైటిల్స్ ఇచ్చాడు. ఈ దినాల్లో రెవరెండ్, ప్రైజ్ ది లార్డ్, బిషప్, ప్రైజ్ ది లార్డ్, రైట్ రెవరెండ్, ప్రైజ్ ది లార్డ్, డాక్టర్, ప్రైజ్ ది లార్డ్, వేటికి నేను అగెన్స్ కానే కాదు. బికాస్ ఐ లవ్ ద రెవరెండ్స్ అండ్ పాస్టర్స్ అండ్ రైట్ రెవరెండ్స్ అండ్ బిషప్స్, ప్రైజ్ గాడ్ ఫర్ ద గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ who is able to carry this wonderful titles. I am not against for that. But remember, దయచేసి గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఒక అద్భుతమైన టైటిల్స్, అంటే మనం పెట్టుకున్న టైటిల్స్ వేరు. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు. మనం పెట్టుకున్న టైటిల్స్ వేరు. ఎందుకంటే నేను గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో గాడ్ హెస్ గివెన్ వండర్ఫుల్ గ్రేస్ టు కంప్లీట్ మై PhD. అందుకని ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు డాక్టర్ రఘునాథ్ డానియల్ అంటారు. ఓకే, ఒకవేళ వారు పిలిచిన, నాకు ఇష్టమైనది ఏంటంటే నాకు బ్రదర్ రఘునాథ్ డానియల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనేక సహోదరులు జ్యేష్ఠుడుగా పిలువబడ్డాడంట. అందరికీ ఆయన అన్న, పెద్దన్న. హీ ఈజ్ అవర్ ఎల్డర్ బ్రదర్. ఏమే? ఓకే. అయితే గమనించాలి, మనం పెట్టుకున్న టైటిల్స్ వేరు, దేవుడిచ్చిన టైటిల్స్ వేరు. దావీదుకు దేవుడు టైటిల్ ఇచ్చాడండి, యోబుకు దేవుడు టైటిల్ ఇచ్చాడు, అబ్రహాముకు దేవుడు టైటిల్ ఇచ్చాడు. అంటే బిరుదులు అనమాట. అలా ఒక్కొక్కరి టైటిల్ ఇచ్చి చివరికి ఒక దినాన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి, సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి, మరి యోర్దాను నదిలో స్థానికునైనటువంటి యోహాను ద్వారా బాప్తిసం పొందినప్పుడు యేసయ్యని అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆయనకు అనేకమైన టైటిల్స్ ఉన్నాయి, కానీ ఆయన ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 9:6 ప్రకారము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను అని వ్రాయబడింది. ఆ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏ దేవుడైతే, ఏ తండ్రి అయిన దేవుడైతే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడని చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడని చెప్పాడు, మరి తిమోతిని గురించి ఈ కొరియలో మంచి పేరు పొందినటువంటి వాడు చెప్పాడు. అదే దేవుడే ప్రభువైన యేసు క్రీస్తు యోర్దాను నదిలో స్థానికుడైన యోహాను చెంత బాప్తిసం పొందినప్పుడు పరలోకం తెరవబడి ఒక స్వరం వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఇది గొప్ప సంగతి కాదా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. మన జీవిత విధానం చూసినప్పుడు, మన భక్తిని చూసినప్పుడు, మన విశ్వాసాన్ని చూసినప్పుడు, మన ప్రార్థన చూసినప్పుడు, మన జీవిత విధానం చూసినప్పుడు అదే దేవుడు మనల గురించి చెప్పగలుగుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని చెప్పగలుగుతున్నాడా? ఆ విధంగా చెప్పిన దినము చాలా ధన్యమైనది. ఆ విధంగా చెప్పగలిగితే చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతే. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి, టైటిల్ మంచిదే. ద టైటిల్స్ వాట్ వీఆర్ క్యారింగ్, ఇట్స్ ఓకే, బట్ those titles is okay, but all these titles are given by God. దేవుడిచ్చినటువంటి బిరుదులు చాలా ప్రాముఖ్యమైనది. గ్రేట్ 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 మెన్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. రిమెంబర్ డాక్టర్ బిల్లీ గ్రహామ్, పాల్ యాంగిచో, క్యాథరిన్ కుల్మన్, స్మిత్ ఈగిల్స్వర్త్, ఓరల్ రాబర్ట్స్, DGS దినకరన్ అంకల్, గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, పండిట్ రామాబాయ్, ఈ దైవజనురాణులు అందరూ వారి టైటిల్స్ చాలా చిన్నగా ఉన్నాయి, వారి పరిచర్య చాలా గొప్పగా ఉంది. ఈ రోజుల్లో విచారకరమైన సంగతి ఏంటంటే, టైటిల్స్ చాలా పెద్దగా ఉండిపోయినాయి, పరిచర్య చాలా చిన్నగా అయిపోయింది. ఆల్వేస్ 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 I used to cry before God, Father, I don't want to carry big titles.
I don't want to rob the glory of God. Let me have a small title like a brother Raghunath Daniel. Lord, let your servant do the wonderful ministry. ప్రేమటి దేవుని బిడ్డలారా, బ్రదర్ బాక్సింగ్ గారు గొప్ప దైవజనుడు, ప్రపంచాన్ని కదిలించినట్టు దైవజనుడు. నా ప్రార్థన ఎప్పుడూ ఒకటే. దైవజనులైనటువంటి బాక్సింగ్ గారు గొప్ప పరిచయం చేశారు. జూన్ 6వ తారీఖున ఆయన పుట్టారు. నేను కూడా జూన్ 6 పుట్టాను. నేను ఎప్పుడూ ఒక ప్రార్థన చేస్తా, ఆ దైవజనుడు చేసినటువంటి సేవలు అట్లీస్ట్ ఒక 2% అయినా నేను చేయాలి. ఇన్ని సంవత్సరాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక దేశాలకు వెళ్ళాను, అనేక రాష్ట్రాలకు వెళ్ళాను. పగలనక రాత్రనక విరామము లేకుండా సువార్త ప్రకటించినటువంటి రోజులు ఉన్నాయి. నేను లేదంటం లేదు, కానీ బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను ఏదైతే చేశానో దాంతో తృప్తి లేదు, కానీ ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో ఒకటి చేయాలి. నా టైటిల్ కంటే, నా పేరు కంటే ఆయన పేరు ఎక్స్పోజ్ అవ్వాలి. I would like to exalt the name of God. ఆయన నామాన్ని కనపరచాలి. అందుకే ఈ యొక్క పాండమిక్ తర్వాత, లార్డ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ ఫర్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పెల్ ఆల్ ఓవర్ ఇండియా. లార్డ్, ఇన్ ఆల్ ఓవర్ ఇండియా, దేశమంతా ఒక రాష్ట్రము కూడా విడిచిపెట్టకుండా సువార్త ప్రకటించడానికి, లార్డ్ గివ్ మీ వన్ మోర్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై ప్రేయర్. ఎవ్రీ డే ఐ am crying before God to get opportunity for the proclamation of the gospel for the perishing souls in all over India. అన్నీ మూతబడిపోయాయి, సంఘాలు మూతబడిపోయాయి, సేవకుల ఇళ్లలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది, లైవ్ సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది లైవ్ సర్వీసెస్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. టెక్నాలజీ యూజ్ చేయడం తెలియదు, సరైన ఎక్విప్మెంట్ లేకుండా భారం కలిగిన సేవకులు ఉన్నారు. గ్రామాల్లో వారికి అవకాశం లేకుండా ఉన్నారు. 1 కాదు 2 కాదు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. అయితే నేనైతే ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ టు దై సర్వెంట్ సో దట్ ఐ మే గో ఆల్ ఓవర్ ద ఇండియా ఫర్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పెల్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్, బికాస్ పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ డే వితౌట్ నోయింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ పర్సనల్ సేవియర్, not able to understand their destiny, where they are going without Jesus. ప్రభువా, వారి గమ్యం వారికి తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలనో ఏమైపోతారో అన్నటువంటి విషయం తెలియకుండా ప్రయాణం చేస్తున్నారు. కనుక ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించే భాగ్యం దయచేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 2 విషయాలు మనం ఇక్కడ చూసాం. మొట్టమొదటిగా 5 సంగతులు మనం ధ్యానించాం పరిశుద్ధుల గురించి. దేవుడు మనల్ని పరిశుద్ధులు అని ఎందుకు పిలిచాడంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన వాక్యం పరిశుద్ధమైనది గనుక, ఆయన ఆత్మ పరిశుద్ధమైనది గనుక సంఘాన్ని పరిశుద్ధంగా పిలుస్తున్నాడు. ఎందుకంటే పరలోకము పరిశుద్ధమైనది గనుక. అది సంగతి. రెండవదిగా పార్ట్ బిలో బిరుదుల గురించి మనం ధ్యానించాం. మనము పెట్టుకున్నటువంటి బిరుదులు, దేవుడిచ్చినటువంటి బిరుదులు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక.